సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. బోర్డర్లో భారత్ వ్యూహాత్మకంగా S-400 ను మోహరించింది. పాక్ ప్రయోగించే మిసైల్స్ ని, డ్రోన్లను చిటికలో స్మాష్ చేస్తుంది. రష్యా నుంచి తీసుకున్న S-400 శామ్ పాక్ గుండెల్లో బుగులు రేపుతుంది. మన డిఫెన్స్ సిస్టంలో S-400 శామ్ కీలకం. రష్యా నుంచి 5 వ్యవస్థలను కొన్నాం. ప్రస్తుతం 3 ఆర్మీ చేతిలో ఉన్నాయి. ఇక 2 రష్యా నుంచి రావాల్సి ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత బోర్డర్లో టెన్షన్ పెరిగింది. పాక్ రేంజర్లు సామాన్య ప్రజల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇక గ్రామాలపై మిసైల్స్ ప్రయోగిస్తున్నారు. దీంతో బోర్డర్లో 2 S-400 వ్యవస్థల్ని షిఫ్ట్ చేసింది మోదీ సర్కార్. ఒక్కటి పంజాబ్లో, మరొక్కటి రాజస్థాన్ బోర్డర్లో పెట్టింది. మూడో దాన్ని చైనా టార్గెట్ గా అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టినట్టు సమాచారం. S-400 శామ్ రేంజ్ చాలా పెద్దది. 400 కిలోమీటర్ల రేంజ్లో 360 డిగ్రీస్ నిఘా పెడుతుంది. 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్లను ఫినిష్ చేస్తుంది. ఎట్ ఏ టైం 300 లక్ష్యాలపై S-400 గురిపెడుతుంది. 36 లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం S-400 సొంతం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ పై అప్డేట్స్ ఏంటి? సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ని బయటికి తీయడం ఇండియాకి అనివార్యమైంది. ఎందుకంటే పెహల్గామ్కి రిటాలియేషన్గా 9 ఉగ్రవాద స్థావరాలపైన ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అక్కడి ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాంతో పాక్ ఆగుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇండియా కూడా అక్కడ నుంచి కవ్వింపు చర్యలు చేస్తోంది. POK దగ్గర సీజ్ ఫైర్ని వైలేట్ చేస్తోంది. కాల్పులకు తెగబడుతోంది. సివిలియన్స్నే టార్గెట్గా కాల్పులకు తెగబడుతోంది. ఒకనొక దశలో క్షిపణిల ప్రయోగం ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే పాక్ చెప్పింది. దాంట్లో భాగంగానే S-400 శామ్ ఏదైతే సర్ఫేస్ టు మిసైల్ లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఇండియా సుదర్శన చక్ర అని చెప్పి నామకరణం చేసింది. మహాభారతంలో సుదర్శన చక్ర ఎంత కీ రోల్ పాత్ర పోషించిందో అబద్ధం చెప్పిన దానికి ఎట్లనైతే మట్టుబెట్టారో, సో ఆ రకమైనటువంటి యాప్ను చేస్తూ సుదర్శన్ చక్ర S-400 శామ్ని ప్రస్తుతానికైతే ఇండియా వాడుతోంది. రష్యా టెక్నాలజీతో రూపొందించారు. రష్యా నుంచి ఇండియన్ గవర్నమెంట్ సమకూర్చుకుంది. మొత్తం 5, ఇందాక మీరు చెప్పినట్లుగా 5 శామ్లను, S-400 శామ్లను 5 మిషనరీస్ని తీసుకొచ్చారు. హైలీ ఎక్స్పెన్సివ్స్, అదేవిధంగా హై అండ్ టెక్నాలజీతో ఉన్నటువంటి వీటిని ప్రస్తుతానికైతే 5లో 3 ఉన్నాయి. అందులో ఒకటి బార్డర్లో ఉంచారు. పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ రాజస్థాన్ ప్రాంతాల్లో 2 ఉంచారు. మరొకటి చైనా టార్గెట్గా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో మరొకటి ఉంచారు. ఇంకో 2 రెడీ టు డిస్పాచ్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో పూర్తి స్థాయిలో ఇప్పటికే లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా మట్టుబెట్టింది. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం S-400 లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ప్రత్యేకత, ట్రాక్ రికార్డ్ చాలానే ఉంది. దాదాపు 400 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా 360 డిగ్రీస్ ఏ మూల చూసినా కూడా గస్తీ కాసేటువంటి పవర్ఫుల్ టార్గెట్ని రీచ్ అవుతుంది. 30 కిలోమీటర్ వేగం, 30 కిలోమీటర్ ఎత్తులో ఉన్నటువంటి ఏవైతే సర్ఫేసెస్ ఉంటాయో, ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో, ఇండియా భూభాగం వైపు వచ్చే ప్రయత్నం చేసినా, లేదంటే బాలిస్టిక్ మిసైల్స్కి సంబంధించి కూడా అత్యంత కీలకంగా ఉంటుంది. బాలిస్టిక్ మిసైల్స్ని ఒక డెస్టినేషన్ ఫిక్సప్ చేశామంటే ఖచ్చితంగా టార్గెట్ని కొట్టి రావాల్సిందేలాగా బాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేస్తారు. ఒకవేళ పాకిస్తాన్ అలాంటి బాలిస్టిక్ మిసైల్స్ని తయారు చేసినా కూడా అవలీలగా S-400 శామ్ అనేటువంటి సుదర్శన చక్ర అవలీలగా వాటిని నిర్వీర్యం చేస్తుంది అని చెప్పి ఇప్పటికే ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా చెప్తోంది. దాంట్లో భాగంగానే లాహోర్ డిఫెన్స్ సిస్టమ్ అక్కడ నుంచి, లాహోర్ నుంచి ఇండియా భూభాగంలోకి వస్తున్నటువంటి క్షిపణిలను, అదేవిధంగా డ్రోన్స్లను, బాలిస్టిక్ మిసైల్లను ఒక్కటొక్కటిగా నిర్వీర్యం చేస్తోంది. ఇప్పటికే లాహోర్ డిఫెన్స్ సిస్టాన్ని న్యూట్రలైజ్ చేశామని చెప్పి వ్యోమికా సింగ్ కూడా మీడియా బ్రీఫ్ చేసి చెప్పినటువంటి పరిస్థితి. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం దాదాపు 300 లక్ష్యాలను ఎట్ ఏ టైం ఛేదించగలుగుతుంది, టార్గెట్లో పెట్టగలుగుతుంది. ఆ తర్వాత 36 క్షిపణిలను ఒకేసారిగా టార్గెట్లో పెట్టి ప్రత్యర్థులను చిత్తుగా ఓడించేటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా ప్రస్తుతానికైతే బార్డర్లో S-400 శామ్ ఉందని చెప్పాలి. ఇప్పటికే దానికి సంబంధించి పాక్కి వణికి పుడుతోంది. మరోవైపు నేవీ కూడా ప్రకటన చేసింది. ఒకవేళ సముద్ర మార్గం కూడా ఇండియాను డిస్టర్బ్ చేయాలని చూసినా, ఇక్కడి పౌరులపైన కాల్పులకు తెగబడాలని చూసినా కూడా ఇండియన్ నేవీ కూడా సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అనేటువంటి ఒక స్లోగాన్ని చెప్తూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పింది. ఎందుకంటే గతంలో 1971లో పాక్ ఇండియా యుద్ధం సందర్భంలో కూడా విక్రాంత్
టార్గెట్ మనం చూసినాం. వాటికి సంబంధించి ఆ అనుభవాలను ఇంకా పాక్ మర్చిపోలేదు కాబట్టి ఇటువైపు నేవీ సిద్ధంగా ఉండి, మరోవైపు ఇప్పుడు ఆల్రెడీ బార్డర్లో సీజ్ ఫైర్ చేస్తుంది, సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తున్నారు, ఎయిర్ స్ట్రైక్ని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాకనే విదేశాంగ రక్షణ శాఖ జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి కూడా చేశారు. పశ్చిమ భారత్, ఉత్తర భారత్ని టార్గెట్ చేసి 15 ప్రాంతాలను టార్గెట్ చేసి ఎయిర్ స్ట్రైక్ చేసే ప్రయత్నం చేశారు. మానవరహిత మిసైల్స్లను వదిలే ప్రయత్నం చేశారు. వాటిని మేము నిర్వీర్యం చేశాం. అక్కడి లాహోర్ డిఫెన్స్ సిస్టాన్ని అంతా కూడా న్యూట్రలైజ్ చేశామనేటువంటి విషయాన్ని ఆన్ రికార్డ్ గానే చెప్తున్నారు. మరోవైపు ఉగ్రవాదులే లేరని చెప్పి పాక్ చెప్తోంది. కానీ టీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి పకడ్బందీ అనుబంధ సంస్థనే లష్కర్ ఎ తైబా పహల్గామ్లో ఇంతమందిని పొట్టన పెట్టుకున్నామనేటువంటి విషయాన్ని క్లెయిమ్ చేశారు. సో దానికి ప్రతీకార చర్యగా మళ్ళీ కవ్వింపు చర్యలు చేసిన పౌరులను, భారత పౌరులను టార్గెట్ చేసి పాక్ ఆర్మీ అక్కడి కాల్పులు జరిపినా కూడా గట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రమైతే ఇండియన్ డిఫెన్స్, అదేవిధంగా ఆర్మీ, నేవీ అంతా కూడా త్రివిధ దళాలను కూడా సిద్ధమయ్యాయని చెప్పాలి. ఒకసారి వాటికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఒకసారి చూస్తే, సరిహద్దుల్లో 2 S-400 శామ్ని ఇప్పటికే భారత్ మోహరించింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. హై లెవెల్లో ఉన్నటువంటి ఆఫీషియల్స్ అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మిసైల్స్ని పాక్ ఫైటర్ జెట్లను అవలీలగా నేలమట్టం చేసేటువంటి సామర్థ్యంలో ఉన్నటువంటి S-40 ట్రాక్ రికార్డ్ అది. ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం బాలిస్టిక్ క్షిపణుల్ని కూల్చేయడంలో వెరీ స్పెషల్గా S-400 స్టామ్ని చెప్తారు. ప్రత్యర్థి జామింగ్కు ఆల్రెడీ లాహోర్కి సంబంధించినటువంటి ఒక క్షిపణి చిక్కింది. దాన్ని పూర్తి స్థాయిలో నేలమట్టం చేసింది. అక్కడి భూభాగంలో సంబంధించినటువంటి క్షతకాలన్నీ కూడా అందాయి. వాటిని టెస్ట్ చేస్తే అది పలానా పాక్కి సంబంధించినటువంటి డిఫెన్స్ సిస్టానికి సంబంధించినటువంటి క్షిపణిగా తేల్చామనేటువంటి విషయాన్ని ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్ని కూడా ఆ ఆధారాలను సేకరిస్తున్నారు. పంజాబ్, రాజస్థాన్లో 2 డిఫెన్స్ వ్యవస్థలు పకడ్బందీగా ప్రస్తుతానికైతే పనిచేస్తున్నాయి. S-400లో 96 L6E హై ఎండ్ టెక్నాలజీతో రాడర్లు ఎప్పటికప్పుడు 360 డిగ్రీస్ పనిచేసేటువంటి వెసులుబాటుగా ఆ టెక్నాలజీని ఇమిడి ఉన్నటువంటి సిస్టమ్ని పూర్తి స్థాయిలో వాడుతోంది ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ అంతా కూడా. 360 డిగ్రీలో నిఘా, 400 కిలోమీటర్ల రేంజ్లో 30 కిలోమీటర్ల ఎత్తులో టార్గెట్లను రీచ్ చేస్తుంది. ఒకవేళ ఏ భూభాగం నుంచి అయినా పాక్కి సంబంధించినటువంటి బార్డర్గా ఇండియా పాక్కి ఉన్నటువంటి బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ భూభాగం నుంచి టార్గెట్ సెలెక్ట్ చేసి మన వైపు పంపించినా కూడా వాటిని వెంటనే 360 డిగ్రీస్లో ఎప్పటికప్పుడు క్లాక్ వైజ్గా వచ్చేటువంటి వాటిని టార్గెట్ చేస్తూ వాటిని నిర్వీర్యం చేసేలాగా వీటిని రూపొందించామనేటువంటి విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. ఏకకాలంలో 300 టార్గెట్ల పైన S-400 గురి ఒకటేసారి 36 లక్ష్యాలని ఛేదించే సామర్థ్యం ఈ S-400 శామ్ సుదర్శన చక్రాకు సంబంధించినటువంటి టార్గెట్ రికార్డు టార్గెట్గా ప్రస్తుతానికైతే చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఇండియన్ డిఫెన్స్, మిలిటరీ, ఆర్మీ, అదేవిధంగా నేవీకి సంబంధించి మాత్రం ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. రిటాలియేషన్కి చాలా వరకు ఆస్కారం ఉండదని చెప్పి ఇప్పటికే భావించినప్పటికీ కూడా ఒకనొక కోసలో ఖచ్చితంగా పాక్ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతుంది. ఇండియా మొదటి నుంచి చెప్తుంది తమ టార్గెట్ కేవలం ఉగ్రవాద స్థావరాలే, అది పాకిస్తాన్లో ఉండని వేరే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్లను ఏరివేయడమే మా ఇండియా యొక్క ముఖ్య లక్ష్యం అనేటువంటి మాటను చెప్తున్నారు. కానీ పాకిస్తాన్కి సంబంధించి వరవడి మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సివిలియన్స్ టార్గెట్ కానీ సివిలియన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ గానే వాళ్ళ దాడులు ప్రతిసారి అవి రిపీటెడ్గా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి వాటికి ఖచ్చితమైనటువంటి రిటాలియేషన్ మన వైపు నుంచి ఉండాలనేటువంటి ఉద్దేశంతో రాజస్థాన్, పంజాబ్లో S-400 శామ్ని సుదర్శన చక్రాను ఎక్కుబెట్టారు. ఏ మూల నుంచి మన ఇండియా భూభాగం వైపు ఏ మిసైల్ వచ్చినా, ఏ డ్రోన్ వచ్చినా, ఏ ఆబ్జెక్టివ్ వచ్చినా వెంటనే ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే 30 కిలోమీటర్ల రేంజ్లోనే, అంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కావడానికి ఇంకొక 30 కిలోమీటర్లు దూరం ఉండగానే దాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఆ నిర్వీర్యం చేస్తే ఏ రకమైనటువంటి క్యాజువాలిటీస్ కూడా ఉండవు, అది కంప్లీట్గా స్మాష్ అయిపోతుంది అనేటువంటి అలాంటి డిఫెన్స్ సిస్టమ్ తమ దగ్గర ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పటికే విదేశాంగ చెప్తోంది. రక్షణ శాఖ కూడా అదే అంశాలను కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ పాక్ కాల్పులకు తెగబడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాదాపు పశ్చిమ, ఉత్తర భారతానికి సంబంధించినటువంటి దాదాపు 15 ప్రాంతాలను టార్గెట్ చేశాయి. ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ స్థావరాలతో పాటు అదేవిధంగా ఇండియాకి సంబంధించినటువంటి సివిలియన్స్కి సంబంధించి కూడా
కాల్పులకు తెగబడుతున్నారు. పూంజ్ ప్రాంతంలో దాదాపు కొంతమంది భారత పౌరులను కాల్చి చంపారు. అందులో మహిళలు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా దీనిపైన ప్రతీకార చర్యగా వాటికి సంబంధించి ఎదురుదాడి చేయాలనే దిశగా ప్రస్తుతానికైతే ఇండియన్ డిఫెన్స్కి సంబంధించి త్రివిధ దళాలు అయితే ఫిక్స్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే జాయింట్ ప్రెస్ మీట్ని పెట్టి ఎట్లా ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి విషయం పైన ఇంతకుముందు దేశంలో ఎక్కడ జరిగిన పేలుళ్లకు ఎక్కడ కుట్ర జరిగినా కూడా దానికి సంబంధించి టీఆర్ఎఫ్ పేరు వినిపిస్తుంది. అక్కడి పాకిస్తాన్లో పేరు మోపినటువంటి టీఆర్ఎఫ్ ఉగ్రవాద అనుబంధ సంస్థ అది. ఆ అనుబంధ సంస్థ లష్కర్ ఇ తైబాతో ఉంది, ఇండియన్ ముజాహిద్కి సంబంధించి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని క్రోడీకరించి తాము టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. అందుకోసమే 9 ప్రాంతాలని టార్గెట్ చేసి కేవలం ఉగ్రవాదులను టార్గెట్ చేసి మాత్రమే ఇండియన్ కాల్పులు జరిపింది, కానీ అక్కడి సివిలియన్స్ని జరపలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ నేరుగా భారత పౌరులను టార్గెట్ చేస్తుంది కాబట్టి వీటిని పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికైతే తాము సిద్ధంగా ఉన్న విషయాన్ని అయితే ఇండియా చెప్తోంది.